నింపబడును గాక, ఆత్మల చేత నింపబడును గాక, ఆత్మల చేత నింపబడును గాక. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పట్ల గొప్ప విడుదల జరుగును గాక, గొప్ప అద్భుతాలు జరుగును గాక. అయ్యా నీకు వందనాలు 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 దైవమా. మరొకసారి ఈ పరిచయకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి వ్యతిరేకత యేసు నామములో అణిసబడునుగా ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అణిసబడునుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ స్థలములో నాయన ఏక మనసు, ఏక స్వభావం, ఏక ఆత్మత ఇచ్చే ప్రభువా. అయ్యా అయ్యా రానున్న తరముల వారికి ఈ మందిరం, ఈ పరిచయం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలా. భూమిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉన్నంత వరకు ఈ పరిచర్యని నీ ఆత్మచేత నడిపించు, నీ ఆత్మచేత నడిపించు. బలమైన కార్యములు జరగాల, గొప్ప కార్యములు జరగాల. పరిచర్య నాయన రాష్ట్రాల్లోకి, దేశాల్లోకి పాల్గొపోవాలి ప్రభా. విస్తరించబడాల, విస్తరించబడాల, విస్తరించబడాలి తండ్రి. వర్ధన చేయి, వర్ధన చేయి, వర్ధన చేయి, వర్ధన చేయి నాయన. ఇక్కడ నీ సేవ చేస్తున్న నీ దాసుని కుటుంబాన్ని చెప్ప సైక్యం కానుస్తుంది. నీ ఆశీర్వాదాల చేత నింపు నాయన, నీ దీవెన చేత నింపునా తండ్రి. దేవదూతలకు ఏది పరిచర్య ఇచ్చావు, నీ దాసుడు చేసే ప్రతి అడుగు నీ నామానికి మహిమ తేవాలి ప్రభా. మాట్లాడే ప్రతి మాట నీ ఘనమైన నామం ఘనపరచబడాలి తండ్రి. శక్తి వచ్చిన ఎప్పుడు నాయన మరణ దినముల వరకు, మరణ పరత్తుల వరకు నువ్వు ఇచ్చిన పరిచర్యని నమ్మకంగా యథార్థంగా తీసుకొచ్చు. నీ కరుదృష్టి మహిమ కావాలి, నీకు మాత్రమే మహిమ కావాలి. ఈ మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ నీ మేలు పొందుకోవాలి, నీ దీవెనలు పొందుకోవాలి. వారి కొరకు దాచినటువంటి దీవెనలు అయ్యా వారందరూ పొందుకునేటట్టు ఈ పరిచయం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చు. ఇంకా నువ్వు ముందున్న సమయంలో నాయన మీ ఆత్మచేతనే జరిగించు, మీ ఆత్మచేతనే ఈ పరిచర్య నడిపించి ప్రభావములు నీ మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. 122వ కీర్తన మొదటి వచనం నుంచి. యెహోవా మందిరమునకు వెలుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలు నియమించబడినకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అచ్చట న్యాయమును తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహకారుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన కొరకు నియమించిన ఈ మందిరం మనందరి జీవితాలకు దీవెనకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ప్రభువే మార్చి నడిపించినట్లుగా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమె ఈ గుమ్మములు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దైవికమైన భయముతో, దైవికమైన క్రమముతో నింపబడుదురుగాక. ఇహలోక సంబంధమైన ఆలోచనలలోంచి వారు విడుదల పొంది ఐగుప్తుగా పిలువబడుతున్న ఈ లోకాశలను వారు జయించి పరమకానానుగా పిలువబడుతున్నాయంట రాజ్యంలో ప్రవేశించగలిగిన మనస్సుతో ఇక్కడ అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు నింపునట్లుగా, ఆయన మందిరములు అడుగు పెడుతున్న ఏ వ్యక్తి విడవబడకుండా రేపు నిశ్చయముగా ఆయన రాజ్యములో ఎత్తబడినట్లుగా, ఆయన రాజ్యములో కనపడినట్లుగా, ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడినట్లుగా, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలు అంగీకరించబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర. పరమ తండ్రి, ఘనుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి కోటానుకోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా జీవితాలు దేనికి కొరగానివి ప్రభువా. మమ్ములను అధికారుల ఇంటికి మమ్ములను తీసుకుని వెళ్ళట్లేదు తండ్రి.
గొప్ప ఇంటి వారిగా పిలువబడుతున్న వారి గృహాలలోనికి మమ్మల్ని అనుమతించరు కదా ప్రభువా. దేనిలో కొరగాని వారము, దేనిలో ఎంచబడని వారము ప్రభువా. దుమ్ము ధూళి వంటి మా బ్రతుకులను సింహాసనాసీనుడవైన నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడా, నీ ఎదుట మా బ్రతుకులు ఏర్పాటు ప్రభువా. అయ్యా, నిన్ను ప్రేమించడానికి నువ్వు వాకిచ్చిన భాగ్యంగా ఈ మందిరాన్ని ఇచ్చావు. ఈ మందిరము ఒక బెతెస్దా కొనేరుగా మార్చబడాలి ప్రభువా. దీనిని ఒక శిలోయముగా మీరు మార్చండి తండ్రి. ఈ మందిరమును అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని రాకడ పర్యంతము వరకు నమ్మకస్తులుగా నిలుచుదురుగాక. ఆమేన్. అవిధేయత, మూర్ఖత్వం, అజ్ఞానం, స్వచ్ఛతో, లోకాశలు మందిరములోనికి వచ్చి వాక్యం విన్న తర్వాత అదే మనస్తత్వాలతో ఎవరు మిగిలిపోకూడదు ప్రభువా. వాక్యమును ఉదక స్నానము చేత ఈ మందిరం అనేక జీవితాలను నిలవబెట్టు మందిరముగా మీరు చేయుదురుగాక. ఈ మందిరము నుండి నీ వాక్య ప్రవాహము ప్రవహించునుగాక. మా ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా అయ్యా, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు అక్కడ కూడా అడుగు పెట్టగలిగిన యోగ్యత కలిగిన వ్యక్తులుగా మీరు మార్చమని ప్రాధేయపడుతున్నాము ప్రభువా. ఇది మా గొప్పతనము కొరకు కాదు, ఏదో ఈ లోకంలో మేము నామకార్థంగా అందరికి ఒక మందిరం ఉంది, మాకు ఒక మందిరం ఉందని చెప్పుకోవడానికి కాదయ్యా. ఈ మందిరములో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఒక దైవికమైన భయం నిశ్చయముగా కలుగునుగాక. నీ రాజ్యములో ప్రవేశించాలన్న వాంఛ అధికమగునుగాక. నీ రాజ్యములో ప్రవేశించక మునిపే ఇక్కడే నీ సన్నిధిని ప్రజలు అనుభవించుదురుగాక. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికమైన కోణములో మీరు నడిపించమని ప్రాధేయపడుతున్నాను. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికమైన వ్యక్తులుగా మలచమని ప్రాధేయపడుతున్నాను. కృప కలిగిన మీ హస్తాలకి ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన అమూల్యమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ మందిరాన్ని ప్రభు నామ మహిమార్థమై అనేకుల రక్షణార్థమై మందిరాన్ని ప్రభుకి ప్రతిష్ఠిస్తున్నాము. చప్పట్లు కొడతా. మహిమగా మారునంతగా ఆత్మతో నిండిన నీ దేహము, మహిమగా మారునంతగా ఆత్మతో నిండిన నీ దేహము, అభిషేకించుమా ప్రతిదినము, నీ వలె మారే ఆ మహిమకు అభిషేకించుమా ప్రతిదిన. యేసు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మహిమ కలిగిన మహారాజా, ఇదిగో నీ బలిపీఠాన్ని నీ నామ మహిమార్థమై ప్రతిష్ఠిస్తున్నాం. ఇక్కడ నుండి నీ ప్రజలు నీ మహిమను చూచుదురుగాక. తప్పక ఇక్కడ నుండి వినబడుతున్న ప్రతి మాట అది పరము నుండి పోయబడిన పరిమళ తైలము వలె ప్రతి ఒక్కరి మీద ప్రవహించునుగాక. ఆమేన్. అద్భుతమైన వాక్య ప్రత్యక్షతలు ఇక్కడ నిలవబడిన నీ దాసునిలో నుంచి ప్రజలు అనుభవించాలి తండ్రి. అనేకులు ఇక్కడ నుంచి ఆదరించబడాలి. నీ వాక్కు వెల్లడి తోడనే వెలుగు ప్రవహించునుగాక. నీ వాక్యము ప్రకటించబడుతుండగానే ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేసిననే వాక్యం ఇక్కడ నుండి రూఢి పరచబడునుగాక. అనేకులు నీ వర్తమానాలు వినుకుంటా స్వస్థత నొందుదురుగాక. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత వారి జీవితాలలో వారు అనుభవించుదురుగాక. మేలుకరమైన కార్యాలు, ప్రయోజనకరమైన మాటలు ప్రతి ఒక్కరికి మీరు వినిపింప చేయగలరని కృప కలిగిన మీ హస్తాలకే అప్పగిస్తూ అత్యున్నతమైన యేసయ్య శక్తి కలిగిన నామమున
అడిగి పొందుకుని ఉన్నాము నా పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ బలిపీఠాన్ని ప్రభు నామ మహిమార్థమైన జ్వాలగా ఆయన నామమునకే ప్రతిష్ఠిస్తున్నాం. మహిమగమారునంతగా ఆత్మతో నిండిన నీ దేహము, మహిమగమారునంతగా ఆత్మతో నిండిన నీ దేహము, అభిషేకించుమా ప్రతిదినము దీవలే మారే ఆ మహిమతో, అభిషేకించుమా ప్రతిదినము దీవలే మారే ఆ మహిమతో, నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ గాడి మోయుట నాకు నేర్పుమయా, అడి మోయుట నాకు నేర్పుమయా, నీ కొరకు జీవింప కృపనిమ్మయా, నీ గాడి మోయుట నాకు నేర్పుమయా, రక్తము కారునంతగా పోరాడి గెలచిన నీ ప్రార్థన, రక్తము కారునంతగా పోరాడి గెలచిన నీ ప్రార్థన, పాపపు సంకెళ్ళను తెంచిన నీ తీర్మానము నాకిమ్మయా, పాపపు సంకెళ్ళను తెంచిన నీ తీర్మానము నాకిమ్మయా, నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, ఈ కాడి మోయుట నాకు నేర్పుమయా, ఈ కాడి మోయుట నాకు నేర్పుమయా. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, నమ్మకస్తుడా, నీవు ప్రార్థిస్తే నీ చెమట రక్తముగా మారిపోయింది ప్రభువా. ఉదయమంతా పరిచర్య చేసిన నీవు రాత్రంతా పెనుగులాడి ప్రార్థించావు తండ్రి. నిశ్చయంగా మా పరిచర్యకు పునాది ప్రార్థన ఉండునుగాక. మా జీవిత కాలంలో ప్రార్థించుకుంటా మా జీవితాలను ముగించుకొనగలిగిన కృపను దయతో మా అందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. నిశ్చయంగా మేమందరము ప్రార్థన ఆత్మతో నింపబడుదుముగాక. ఇదిగో ఇక్కడ కట్టబడినటువంటి ఈ గది అనేకుల ప్రార్థన చేయగా అనేకులు ఈ ప్రార్థనను బట్టి విడుదల పొందుదురుగాక యేసునామములో. ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. తప్పక ఆ ప్రార్థనను బట్టి ప్రతి ఒక్కరు గొప్ప విడుదలను, శాంతిని, క్షేమాన్ని అనుభవించినట్లుగా కృప చూపించుదువుగాక. అన్ని విధాలుగా తోడైండి నడిపించమని అత్యున్నతమైన యేసయ్య శక్తిగల నామమున అడిగి పొందుకుని ఉన్నాము నా పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ ప్రార్థన గదిని అనేకుల క్షేమార్థమై ప్రభు నామ మహిమార్థమై ప్రతిష్ఠిస్తున్నాము. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ కలుగుతాం. పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది, సింహ
ఏమున్నది? సింహముల మధ్య ఘనతే కదా. నాకు ప్రార్థన కావాలయ్యా, పరిశుద్ధతలో సాగాలయ్యా. నాకు ప్రార్థన కావాలయ్యా, చప్పట్లు కొడుతూ పరిశుద్ధతలో సాగాలయ్యా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకు జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని నే మోతును. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. మరోసారి యేసు నీవే నా సర్వము, చేతులెత్తి చప్పట్లు కొడుతూ నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. మరోసారి బిగ్గరగా యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదామా? దయచేసి గమనించండి, మీరు కాస్త పురుషులు ముందుకు జరగాలి, పిల్లలు ముందుకు పంపండి. కాస్త లేండి, ఒకసారి అందరూ పైకి లేచి నిలబడండి. వరుసగా లైన్లుగా నిలబడండి. వెనకాల చూడండి ఎంత ఖాళీ అయిందో. మీరు క్రమానికి రండి. బయట ఉన్న విశ్వాసులు దయచేసి ప్రతి ఒక్కరికి వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరు లోకి రండి అమ్మా. ప్రతి ఒక్కరు దైవజనులు కూడా ఎవరైతే కుర్చీలలో కూర్చోగలరో వాళ్ళు మాత్రమే కుర్చీలలో కూర్చోవాలి. క్రింద కూర్చోగలిగిన దైవజనులు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ బలిపీఠం దగ్గర కూర్చోవలసిందిగా మనస్సు పూర్తిగా ప్రేమతో అందరికీ నేను అనిపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరు ఆరాధనకి యోగ్యుడిగా పిలువబడుతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. కృపణీయము యేసయ్యా నా జీవితంలో, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికేదనేసయ్యా. ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా. కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపణీయము యేసయ్యా నా జీవితములో. కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపణీయము యేసయ్యా నా జీవితములో. చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా? ఎవరు కన్ను తెరవద్దు బిడ్డ. ఆయన పాద సన్నిధిలో ఆయన కృప కొరకే కనిపెడదాం.
త్రోసివేసినా ద్వేషించినా నీ రాజ్యమునకు నేను దూరమైపోకుండా కడవరకు నడిచెదనయ్యా నా పూర్ణ హృదయముతో నీ రాజ్యమునకు నేను దూరమైపోకుండా కడవరకు నడిచెదనయ్యా నా పూర్ణ హృదయముతో లేకుండా నీ కొరకే బ్రతికిన యేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికిననేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయము యేసయ్యా నా జీవితంలో కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపనీయము యేసయ్యా నా జీవితంలో ప్రత్యేకపరుచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటుంది ప్రత్యేకపరుచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటుంది అవును వలెను భగవావలెను నీ పేరు బయలుదేరిన దర్శనము నాకేమో అవును వలెను భగవావలెను నీ పేరు బయలుదేరిన దర్శనము నాకేమో లేకున్నా లేకున్నా నీ కొరకే బ్రతికిన యేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా లేకున్నా లేకున్నా నీ కొరకే బ్రతికిననేసయ్యా లేకున్నా ఏమైనా నీలో కొనసాగేదనేసయ్యా ఏదైనా నీ కొరకే బ్రతికిననేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా నీలో కొనసాగేదనేసయ్యా లేకున్నా లేకున్నా నీ కొరకే బ్రతికిననేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా లేకున్నా లేకున్నా నీ కొరకే బ్రతికిన యేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా నీ కొరకే బ్రతికిననేసయ్యా తరానికి నీ కనుదృష్టి నా మీదకి రానివ్వండి. ఈ తరానికి నీ కనుదృష్టి నా మీదకి రానివ్వండి. ఎవరు సహకరించకపోయి ప్రేమించకపోయినా ప్రత్యేకపరచబడటానికి కృపని నన్ను త్రోసివేసిన సమర్పించుకోవడానికి అభిషేకాన్ని ఇవ్వయ్యా. ద్వేషించిన చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? ఎవరు సహకరించకపోయి
ప్రత్యేకపరుచుకొని బ్రతుకుటకు నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటే ఎలా బ్రతుకు పరుచుకొని ఈ ధర్మన తండ్రిలో చదివి మాట్లాడండి అయ్యా, బ్రతుకుటకు మాట్లాడండి అయ్యా. నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటిని. పిలువలేను వర్ణభావలేను ఎప్పుడేకు బయలుదేరిన దర్శనము నాకెమ్ము. తండ్రి గుండెలు ఏ దర్శనము కలిగి సేవ చేస్తున్నాడు. నా తండ్రి ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా సమర్పించుతూ ఉన్నాడు. ఆ సమర్పణ ఈ తరముకి పరిచర్యకి కలుగును గాక, కలుగును గాక. తండ్రి గుండెలు ఏమున్నా ఈ దర్శనం నీలో కొనసాగేదనేసయ్యా. ఎవరు సహకరించకపోయినా, ప్రేమించకపోయినా, నన్ను త్రోసివేసిన, ద్వేషించిన, ఎవరు సహకరించక ప్రేమించకపోయినా, బిడలైనా నన్ను త్రోసివేసిన, విశ్వాసులైన బంధువులైన ద్వేషించిన, నీ రాజ్యమునకు నేను దూరమైపోకుండా కడ వరకు నడిచేదనయ్యా. నా పూర్ణ హృదయముతో చేతుల పైకెత్తండి. నీ రాజ్యమునకు నేను దూరమైపోకుండా కడ వరకు నడిచేదనయ్యా. నా పూర్ణ హృదయముతో. ఏమున్నా లేకున్నా నీ కొరకే చెప్పండి. ఏమైనా చేతులు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ అనాలి, ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగి. అందరూ అనండి, కడవరకు నమ్మక. వినపడట్లేదు. ఇంకా గట్టిగా, కడవరకు ఇంకా బిగ్గరగా, గొంతు ఎంత ఉందంత ఇప్పండి. ఏమున్నా నీ కొరకే, ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా. మన మధ్యలో దిగి వచ్చిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దామా? పరలోకము నుండి, యెరూషలేము నుండి, ఆయన సన్నిధి నుండి ఆయన కృప దిగి వచ్చునుగాక. ఆయన సన్నిధి పంపబడునుగాక, పంపబడునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దామా? ఆమె ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగించబోతున్నాను. మన మధ్యలో ఉన్న అశోక్ అయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన మనకు మునిపే ఈ విధముగా ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఆరాధించే ఒక పరిశుద్ధమైన మందిరం ఈ స్థలములో ఉండాలని మీరు నిర్ణయించినందుకు స్తోత్రం. దైవజనుల చేతుల మీదుగా తండ్రి, మీకు ప్రతిష్ఠించబడిన ఈ మందిరాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇది మొదలుకు నీ మందిరం
ప్రజలకు దీవెనకరంగా, ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణ నిలయముగా ప్రభా మీరు మార్చినందుకు స్తోత్రం. దేవా మా తండ్రి, ఈ సమయంలో దేవా ఇంతవరకు జరిగిన ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తాం. మేమందరం కూడా నీ బలమును, నీ శక్తిని, నీ ప్రభావమును, నీ మందిరములోని నీ ప్రభావమును చూచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. సొలొమోను ద్వారా ప్రతిష్ఠించబడిన మందిరంలోనికి యాజకులు ప్రవేశించ వీలులేనంత అభిషేకమునాగిన ప్రసన్నతనైనా వారు అనుభవించినట్లుగా ఈ స్థలములో, ఈ పరిశుద్ధమైన మందిరములో కూడిన ప్రతి ఒక్కరిని ప్రసన్నతను అనుభవించుదురుగాక. ప్రతి ఒక్కరు నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ప్రతి ఆరాధన మీరు అంగీకరించినందుకు, స్వీకరించినందుకు స్తోత్రం. ఈ సమయంలో దూర ప్రాంతముల నుంచి దేవా మీరు వాడుకోండి, బలపరుచున్నాయి బలమైన అభిషేకమునైనా దేవా మీరు ఈ పగటి వేళనైనా మీరు ఇచ్చి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవకులైన మాకునైనా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి అవసరమైన వాక్కులు, శ్రేష్టమైన వాక్కులు మీరు అందించండి నాయన. ఈ దాసుని బలపరచండి, వాడుకోండి, అభిషేకించండి, బలముతో నింపండి, మీ శక్తిని అనుగ్రహించండి. వాక్యానికి విరోధంగా వ్యతిరేక పనిచేస్తున్న ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపో. ప్రతి ఒక్కరూ నాయన శ్రద్ధ భయభక్తులు కలిగి నీ మాటలు వినడానికి సహాయించి, విన్న ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో కార్యం చేయనట్లు సహాయించి మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.